ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, అటవిక పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వినుకొండలో హత్యకు గురైన వైసీపీ నేత రషీద్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హత్యలు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారన్నారు. అయినా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని మోదీని కలుస్తామని చెప్పారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో జూలై 24న ధర్నా చేస్తామని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామని చెప్పారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు. రాష్ట్రంలో 490 చోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని, 560 ప్రాంతాల్లో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. 45 రోజుల్లోనే 36 హత్యలు జరిగాయి. టీడీపీ వేధింపులతో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 300కు పైగా హత్యాయత్నాలు జరిగాయి. ఏపీలో పోలీసులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. అండగా నిలవాల్సిన పోలీసులే బాధితులపై కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. సామాన్యుడైన రషీద్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే నరికి చంపారు. కేవలం వైసీపీ కోసం పని చేశాడనే ఈ హత్య చేశారు. హత్య చేసిన జలాని వైసీపీ వ్యక్తి అని ప్రచారం చేశాడు. 2 ఏళ్ల కిందట బైక్ కాలిన కేసులో ఇప్పుడు ఇది ప్రతీకారంగా జరిగిందంటూ కథనాలు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. మిథున్ రెడ్డి, రెడ్డప్పలపై పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగాయన్నారు. ఏపీలో అరాచక పాలనకు నిరసనగా జూలై 24న ఢిల్లీలో ధర్నా చేపడతామన్నారు వైఎస్ జగన్. దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా ఆ ధర్నా చేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రపతి మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కోరుతామన్నారు. వారికి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తామని జగన్ చెప్పారు.